నిజాలకు నిప్పు. ముఖ్యంగా అంటే మొన్న జరిగినటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కంప్లీట్ గా అంటే దాంట్లో ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు, అనేకమైనటువంటి దస్తావేజులు కావచ్చు, అన్నీ కూడా కాల్చి బూడిద చేసేసారు అని చెప్పేసి నిన్న ఒక విషయం మనందరికీ తెలిసిందే. దాని గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి రీసెంట్ గా. అంటే వైసీపీకి సంబంధించినటువంటి అనేక అక్రమాలకు దాంట్లోనే సాక్ష్యాలు ఉన్నాయి. అందుకనే దాన్ని మట్టుబెట్టే ఉద్దేశంతో మొత్తం మంటల్లో తగలబెట్టేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని ఒక కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టే కార్యక్రమంలో అయితే భాగంగానే దీన్ని ఎక్కువగా తగలబడిపోయినటువంటి దస్తావేజులు, అనేకమైనటువంటి వేరే ఇంకా లెటర్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్ని కూడా దీంట్లోనే తగలబెట్టేసిన పరిస్థితి. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రతిపాదకన విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి కంప్లీట్ గా అంటే దాదాపు 10 రోజుల నుంచే ముందే ప్లాన్ చేసుకుని ప్రభుత్వం మారిన తర్వాత దీని గురించి బయటకు వస్తాయి. ఈ విషయాలు బయటకు వస్తే కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, ముఖ్యంగా జగన్ గారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, ఆయనకు అత్యంత సన్నిహితులు, అటు వైసీపీకి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కొంతమంది పేర్లు, వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తుల మీద, దోచుకున్నటువంటి భూముల మీద అన్ని కూడా ఇదే కార్యాలయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి బయటకు వస్తాయని వాళ్ళు 10 రోజుల క్రితమే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి అక్కడ అంతా కూడా క్లియర్ చేసుకుని, ముఖ్యంగా చాలా ఎక్కువగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆర్డీఓ మురళి. ఈయన గతంలో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. గతంలో కూడా ఆర్డీఓ మురళి మాజీ మంత్రి, వైకాపాలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు. అతను గతంలో ఒంగోలులో పనిచేసే సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని దీనిపై ఆయనను మదనపల్లి ఆర్డీఓగా ఉన్నప్పుడే సస్పెండ్ చేయడంతో పాటు తహసీల్దార్ గా రివర్స్ సైతం చేశారట. పెద్దిరెడ్డి జోక్యంతో సస్పెన్షన్ ఎత్తివేశారు, రివర్సేషన్ కూడా ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మురళి తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి దుండగులు అగ్గి పెట్టిన ఘటనలో కంప్యూటర్ హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా కాలిపోయాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పొంగనూరు, మదనపల్లి, తంబాళపల్లి నియోజకవర్గంలో భారీగా భూదందాలకు పాల్పడినట్టుగా తెలిసింది. మనకు మొన్న కూడా ఒక వార్త వచ్చింది. 900 ఎకరాలకు పైగా భూములు వాళ్ళు ఆక్రమించుకున్నారు. దాన్ని సంబంధించి కంప్లీట్ గా దస్తావేజీలు మార్పిడి చేశారు. ఈ 5 ఏళ్లలో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి అమ్మేసుకున్నట్టుగా, లేదంటే వాళ్ళవే అన్నట్టుగా సృష్టించుకున్నారు. పెద్దిరెడ్డి పాత్రపై అనుమానాలు ఉన్నాయి. 986 ఎకరాల ఎసెట్ భూములను మార్పిడికి ఆయన భార్య, బినామీల దరఖాస్తులు చేశారన్నట్టుగా తెలుస్తుంది. అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే దస్తాలను దహనం చేయించారని సహకరించిన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీని మీద నిన్న డీజీపీ కూడా స్పందించారు. వెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగింది, ఒక సబ్ కలెక్టర్ కార్యాలయమే మంటల్లో కాలిపోవడానికి గల కారణం ఏంటి, ఇతను ముఖ్యంగా మురళి, ఆర్డీఓ మురళి అనే వ్యక్తి ఒక రోజు ముందే, ఇది కాలిపోవడానికి ఒక రోజు ముందే ఆయనకి ఇక్కడికి సంబంధం లేకపోయినా, ఈ కార్యాలయంతో ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆయన అక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అతను అసలు ఎందుకు వచ్చారు, అతనికి ఈ కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎటువంటి సంబంధం ఉంది, ముఖ్యంగా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఈ మురళి అనే వ్యక్తి దాంట్లోని కీలక పాత్ర పోషించాడు. ఇది దహనం అవడానికి కారణం ఏంటి, దీంట్లో ఇతని పాత్ర ఎంతవరకు ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఎంక్వైరీ కూడా చేశారు. దాదాపు పోలీసులు ఎఫ్బి విభాగానికి సిబ్బందికి తెల్లవారుజామున 2:30 ఎస్పీ విద్యాసాగర్ రాయుడు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. ఎస్పీ కలెక్టర్ చామకూరి శ్రీధర్కు చెప్పారు. ఉదయానికి కలెక్టర్, ఎస్పీలు మదనపల్లి చేరుకున్న విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు చేరవేశారు. ఉదయం 6:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి విషయం తెలియడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారులతో మాట్లాడారు. ఆదేశాలు వారిద్దరు హెలికాప్టర్లో హుటాహుటిన మదనపల్లి చేరుకుని విచారణ చేపట్టి ముందు తిరుపతి నుంచి సిఐడి బృందాలు వచ్చి సబ్ కలెక్టర్లను పరిశీలించారు. డెఫినెట్ గా దీని మీద
వైసీపీలో ఉన్నటువంటి మెయిన్ తలకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఉచ్చు బిగుసుకుంటుందని తెలిసే ఈ కార్యాలయాన్ని మట్టు పెట్టారని చెప్పేసి పోలీసు అధికారులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. దీని మీద వెంటనే విచారణ చేసి దీనికి సంబంధించి కీలకమైనటువంటి విషయాలను బయటకు తీస్తే వైసీపీ యొక్క అంటే దాదాపు మొదటిగానే 1000 ఎకరాలు దగ్గర 1000 ఎకరాలకు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి భూములను, అసెట్ భూములను వాళ్ళు ఏ రకంగా మార్పించుకున్నారు, దీని వెనక ఎవరున్నారు, దానికి సంబంధించి ఏంటి, ఆ భూములు ఎక్కడున్నాయి, ఆ భూములు గతంలో ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నాయి, అది కూడా గత 5 ఏళ్ల క్రితం ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నాయి, దీన్ని మార్చడానికి సహకరించింది ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కేవలం వైసీపీ ఈ భూదందాల కోసమే దీన్ని ఉపయోగించుకుని దీన్ని మట్టు పెడితే గనక వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా అవి వాళ్ళ మీదకి రాకుండా కంప్లీట్ గా వాళ్ళ వశం అయిపోతే ఈ 1000 ఎకరాలు కూడా పన్నాగం పని చేశారు అని చెప్పి చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో దీని మీద కంపల్సరిగా పాత ఆర్డీఓ ఎందుకు వచ్చినట్లు, ఎన్నికల ముందు ఆర్డీఓగా పనిచేసిన మురళి ఘటనకు ముందు రోజు మదనపల్లిలోనే మకాం వేయటం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుత ఆర్డీఓను ఆయన భేటీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఆదివారం సెలవు రోజున కార్యాలయం సిబ్బంది కొందరు రాత్రి 10:30 గంటలకు వరకు కూడా అక్కడ ఉండటం, తర్వాత కొన్ని నిమిషాలకే ఘటన జరగటం మదనపల్లి సబ్ కలెక్టర్ డెఫినెట్ గా ఎంత క్లియర్ గా అర్థమవుతుంది. అతను ఎందుకు వచ్చారు, పోలీసుల అదుపులో మదనపల్లి ఆర్డీఓ ఉన్నారట. ఈయన ఈ మురళి ఇద్దరు కలిసినట్టుగా, అది కూడా సండే, నిన్న సోమవారం, మొన్న సండే, ఆదివారం పూట, రాత్రి పూట. ఆదివారం అనేది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసులకి సెలవు ఉంటుంది. అయినా కూడా వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు, వీళ్ళిద్దరు కలవాల్సిన అవసరం ఏంటి, ఇతనికి ఏంటి సంబంధం, వీళ్ళ వెనకాల ఎవరున్నారనే ధైర్యంతో వీళ్ళు చేయడానికి వచ్చారు. అసలు దీని మీద ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదంటూ నివేదిక ఇచ్చింది. ఘటనా స్థలంలో అగ్గిపుల్లలు, బీర్ సీసాలు గుర్తించారు. దస్తావేజులు కొంత దూరం తీసుకువెళ్లి కాల్చినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయి. చాలా క్లియర్ గా షార్ట్ సర్క్యూట్ అని చెప్పి అనుకుంటున్నట్టుగా కాకుండా చాలా క్లియర్ గా అగ్గిపుల్లలు, బీర్ సీసాలు. మరి బీర్ సీసాల్లో ఏం తీసుకొచ్చారు, ఏం చేశారు, అగ్గిపుల్లలు ఎందుకు ఉన్నాయి అక్కడ, వేరే కరెక్ట్ గా వీళ్ళకి సంబంధించిన దస్తావేజులే నాకు తెలిసి ఫస్ట్ కాలబెట్టేసి మిగతా ఇవన్నీ డౌట్ రాకుండా మిగతా అన్ని కాల్చుంటారు. ఎందుకంటే అవే ముందు అవి కాలిపోతే తప్ప మిగతా ఏవి వాళ్ళకి తెలియదు బయట. సో దాన్ని ముందు కాల్చే ప్రక్రియ మొదలు పెట్టి ఉంటారు. ఆ తర్వాత అనుమానం రాకుండా మొత్తం తగలబెట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. దీని మీద విచారణ జరిపితే మాత్రం చాలా విషయాలు, వైసీపీ చేసినటువంటి అవినీతికి, అక్రమాలకి, భూదందాలకి ఇదొక జస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచేటువంటి నిజాలు. ఇది బయటకు వస్తే మాత్రం ఒక్కొక్కళ్ళ తాట అసలు వాళ్ళ నిజ స్వరూపం ఏంటనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చాలా క్లియర్ గా అన్ని వైపులా కూడా ఒక వైపే చూపిస్తుంది. అది కూడా కుట్రపూరితంగానే జరిగిందని, కుట్రపూరితంగానే తగలబెట్టారనిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కీలక పత్రాల దహనంపై చంద్రబాబు సమీక్ష. సీఎం ఆదేశాలతో ఉటావుటైన హెలికాప్టర్లో మదనపల్లికి వెళ్ళిన సిఐడి చీఫ్, అలాగే డీజీపీ. అంతేకాకుండా మదనపల్లి దహనానికి సంబంధించి, కలెక్టర్ కార్యాలయం దహనానికి సంబంధించి తర్వాతే అగ్ని ప్రమాదం డ్రామాగా అన్నట్టుగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే కంప్లీట్ గా మదనపల్లి రెవెన్యూ దస్తావేజులు మాయం, గతంలో పనిచేసిన అధికారుల పాత్రపై సందేహాలు. ఇంకొకటి ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు, షార్ట్ సర్క్యూటే కారణం కాదు విద్యుత్ శాఖ. చాలా క్లియర్ గా విద్యుత్ శాఖ కూడా రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని అధికారులు తేల్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిపుణుల బృందం పరిశీలించి నివేదిక ఇచ్చింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని 33 kV విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి కార్యాలయానికి బంగ్లాకి విద్యుత్ సరఫరా అవుతుంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కలెక్టర్ కార్యాలయం నుంచి మంటలు వస్తుంటూ 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ సిబ్బందికి గుర్తించారు. వెంటనే సరఫరా నిలిపివేసి సబ్ స్టేషన్ కు 20 కిలోవాట్ల సామర్థ్యాన్ని ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ఓవర్లోడ్ అయ్యే అవకాశం లేదని నివేదికలో కూడా ఇచ్చారు. ఇకపోతే డీజీపీ ఎస్పీ ఇచ్చినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ప్రమాదం కాదు, కుట్ర కోణమే, డీజీపీ ద్వారకా తిరుమలరావు చాలా క్లియర్ గా చెప్పారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన కుట్ర జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, డీజీపీ ద్వారకా తిరుమల స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో సోమవారం అక్కడికి వెళ్లి 2 గంటల పాటు చర్చించామని, ప్రాథమిక విచారణ పరిశీలించాక డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం రాత్రి 11 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని, అన్ని కోణాలను పరిశీలించాకే ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ గా భావిస్తున్నామని, 22A భూముల దస్త్రాలతో పాటు పలు కీలక పత్రాలను గదిలోనే అగ్ని ప్రమాదం జరిగిందని, ఇది అనుమానాలకు తావిస్తుందని
విచారించారని చెప్తున్నారు. అంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది కుట్ర కోణం. చాలా క్లియర్ గా దీని వెనకాల ఎవరో ఉన్నారు. ఇదిగో చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. పెద్ద స్కెచ్. రాగానిపల్లిలో 982 ఎకరాల భూములను ఏపీఐఐసిఏకి విక్రయించాలని వైకాపా నేతల వ్యూహం. అధిక పరిహారం కొట్టేందుకే కుట్ర. దస్తావేజీలు ఇక్కడే ఉన్నాయి, దస్తాలు ఇక్కడే ఉన్నాయి. పదనపల్లి కలెక్టరేట్ కి సంబంధించిన అగ్ని ప్రమాదంలో ఏ దస్తావేజీలు, ఈ భూమికి సంబంధించినటువంటి భూములు అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 300 కోట్లకు బేరం పెట్టాలని చూశారు. దీనికి సంబంధించి కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అవి బయటకు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇది వీళ్ళ మెడకు ఉచ్చుగా పెంచుకోకపోతుంది అని తెలుసుకుని దీన్ని ముందే తగలబెడితే నిజాలు గాలిలో కలిసిపోతే బూడిదైపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి ప్లాన్ గా దీన్ని చూసుకోవచ్చు.